హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మీ వారే మా శ్రీవారు. కృష్ణ కళ్ళు అశ్రుపూరితాలై ఉన్నాయి, కానీ పెదవులు మాత్రం నవ్వుతూనే ఉన్నాయి. అతని ముఖం అదో వింత కాంతితో వెలుగుతోంది. ఆ కాంతి మళ్ళా చూడగలదు అతను. తన కోసం ప్రాణమైనా ఇచ్చే ఒకే ఒక సోదరుడు కృష్ణ. తననే ఆర్తితో చూస్తున్నాడు. రజనీలో దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది. కృష్ణ అంటూ అతని మీద వాలిపోయింది. మీద పడకుండా రెండు చేతులతో భుజాలు పట్టుకున్నాడు కృష్ణ. కృష్ణలో ఉద్వేగం ప్రవాహంలో వస్తోంది. దాన్ని అతి బలవంతం మీద ఆపుతున్నాడు. అమ్మ రజనీ, నీలో మా అమ్మను చెల్లెల్ని ఇద్దరినీ ఒకేసారి చూసుకున్నాను. వాళ్ళిచ్చే ప్రేమానురాగాలు నీతో పంచుకున్నాను. అవేనమ్మా నన్ను ఇంతకాలం ఇక్కడ ఉంచాయి. ఆ ప్రేమానురాగాలే నాకు ఇక్కడ దొరికి ఉండకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో, ఏమై ఉండేవాడినో అంటూ అందరినీ చూశాడు. అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ రజనీ, నీ ప్రేమ నన్ను ఈ ఊళ్ళోకి లాక్కొచ్చింది. అయితే ఈ ఊరి వారందరూ తమ అమూల్యమైన అభిమానంతో నన్ను ఆదరించారు. అయితే అందరికీ నా గురించి, నా గతం గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంది, కానీ నా మీద గల ప్రేమాభిమానాలతో నా గురించి ఎవరూ ఏమీ అడగలేదు. అయితే ఈనాడు నీతో పాటు వీరందరికీ నా గతం చెప్పాలనిపిస్తుందంటూ ఆగాడు. అందరూ కుతూహలంగా చూడసాగారు. నా గురించి మీ అందరికీ చెప్పాలనిపించడానికి కారణం ఉంది, అది చెప్తాను. మేము బాగా కలిగిన వాళ్ళమే. మా ఊరు దివి తాలూకులోనిది. మా తల్లిదండ్రులకు నేను, మా చెల్లెడు తప్ప ఇంకో సంతానంకి ఎవరూ లేరు. ఊరంతటికి తల్లో నాలుగు వంటి వారు మా నాన్నగారు. ఊరంతా సుఖ సంతోషాలతో చాలా హాయిగా ఉన్నాము. మా ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆ భగవంతుడికి కూడా మా ఆనందం చూసి కన్ను కుట్టినట్లుంది. అందుకే కాబోలు మా మీద చిన్నచూపు చూశాడు. ఎవరూ ఎదురు చూడని విధంగా తుఫానుతో పాటు ఉప్పెన వచ్చి మహాఘోరంగా ఊరంతటినీ తనలో కలుపుకుంది. నా తండ్రి ఊపిరాడక చనిపోవటం, నా తల్లి మీద చెట్టు కూలిపడి హృదయ విదారకమైన కేకలతో ప్రాణాలు కోల్పోవటం కల్లారా చూసిన పాపాత్ముని నేను. నా చెల్లెలేమైందో తెలియలేదు. పాపి చిరాయి అన్నట్లు నేను మాత్రం మిగిలాను. ఊరు మొత్తం కింద బతికిన వాళ్ళు 25 మందో ఉంటారు. అందులో నేనొకరిని. ఉప్పెన తగ్గిన తర్వాత నా చెల్లెల కోసం వెతికాను. తల్లి తండ్రి గుర్తుపట్టలేకుండా అయిపోయారు. నా చెల్లెలు మాత్రం ఎలా పడుకునుందో అలాగే చనిపోయింది. ఎందువలనో ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ ఆ దృశ్యం నా కళ్ళకు కట్టినట్లుంది. అంతే వాళ్ళకి ఏం చేయాలో, ఎలా చేయాలో తోచక అలాగే వదిలి వచ్చేసాను వాళ్ళను. అలా ఊర్లు తిరుగుతూ వస్తుంటే ఈ ఊరి సమీపంలో పొలాల్లో నువ్వే కనిపించావు. నిన్ను చూస్తూ ఈ ఊర్లోకి వచ్చాను. నా తల్లి చెల్లి నీలో కనిపించారు. ఇక కాలు కదపలేకపోయాను. అందుకే ఈ ఊర్లో ఉండిపోయి మీలో ఒకటిగా ఉండిపోయాను. ఇప్పుడు ఈ బంధం కూడా విడిపోతుంది. కానీ రజనీ, అది హృదయ విదారకమైన బాధ అయితే ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోవటం ఇదో రకమైన తీయని బాధ. నువ్వెప్పుడూ చిరునవ్వులతో పిల్లాపాపలతో కలకల్లాడుతూ ఆనందంగా సంసారం చేసుకుంటూ ఉండాలనే అన్నగా నేను కోరుకుంటున్నానమ్మా. ఎప్పుడు ఏం కావాలన్నా నన్ను దండించి తీసుకునే అధికారం నీకుంది తల్లి. నువ్వు లేని ఈ ఊర్లో ఇక నేను ఉండలేను. నీతో పాటు నేను వెళ్ళిపోతున్నానమ్మా. అందుకే అందరికీ నా గురించి తెలిపాను. ఎన్నాళ్ళు నన్ను ఇంత ఆదరతో చూసిన మీ అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను అన్నాడు కృష్ణ కలనీళ్లు తుడుచుకుంటూ. కృష్ణ, అంది రజనీ వెక్కిళ్ళను అదుపులో ఉంచుకుంటూ. రజనీ, కాదనకమ్మా, నా మానసిక స్థితి నీకు తెలియదు. కేవలం నిన్ను చూసుకుని ఇన్నాళ్ళు బ్రతికాను. నాయనా కృష్ణ, ఇన్నాళ్ళు నా కొడుకులు లేరని ఎంతో బాధపడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు కన్న కొడుకువే నాయనా. ఈ సమయంలో నన్ను అన్యాయం చేయకు. రజనీ లేని నేను నిన్ను చూసుకుని మీ ఆత్మీయతను తలుచుకుంటూ గడుపుతాను. నా మాట కాదనకు బాబు, అర్థించారు నారాయణ గారు గద్గతికమైన గంతుతో. బాబాయ్, నన్ను క్షమించండి. రజనీతో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రజనీ సంసారం కళ్ళారా చూసి ఆ తృప్తితో అలా వెళ్ళిపోతాను. ఎప్పుడైనా నా రజనీని చూడాలనిపిస్తే అప్పటికి నేను బతుకుంటే రజనీ ఇంటికే వెళ్తాను అని చెప్పి ఇంకెవరూ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న కృష్ణవంక వెక్కుతూ చూస్తోంది రజనీ. అందరి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. వాళ్ళందరికీ కృష్ణ హిమాలయాలంతా ఎదిగిపోయినట్టు కనిపించింది. ఎవరూ ఏమీ మాట్లాడుకోవటం లేదు. మౌనంగా అందరూ బళ్ళు ఎక్కి తర్వాత బళ్ళు నిశ్శబ్దంగా సాగిపోతున్నాయి. అయితే రాజశేఖర్ రజనీలు ఎక్కిన బండి కృష్ణే తోలుతున్నాడు. వెనక వస్తున్న నారాయణ గారు కళ్ళనీళ్ళతో చూస్తున్నారు.
రైలు స్టేషన్ దగ్గర బండి ఆగటం, అందరినీ ట్రైన్లోకి ఎక్కించటం చకచకా చేశాడు కృష్ణ. చివరగా తన చంకనున్న సంచితో నారాయణ గారి దగ్గరకు వచ్చాడు. నారాయణ గారు కృష్ణని ఎలా ఆపగలనా అని ఆలోచిస్తూ చూస్తున్నారు. కృష్ణ నారాయణ గారి కళ్ళల్లోకి ఒక్క క్షణం చూసి చుటుక్కన వంగి పాదాలు కళ్ళకద్దుకున్నాడు. నారాయణ గారికి చివ్వున కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. 2 చేతులతో 2 భుజాలు పట్టుకున్నారు. కృష్ణ మారు మాట్లాడకుండా ఏమీ ఎరగని వాడిలా రైలు ఎక్కేశాడు. నారాయణ గారు కండువాతోటి నోటికడ్డం పెట్టుకుని ఏడుపు ఆపుకున్నారు. రైలు వెళ్ళిపోయింది. 2 కళ్ళు పోయినట్లనిపించింది ఆయనకు. రంగారావు గారింటికి వచ్చిన తర్వాత ఆ ఇంటి వాతావరణం చూసి తృప్తిపడ్డాడు కృష్ణ. రంగారావు గారికి, దేవకి, రాజశేఖరులకు కృష్ణ పట్ల గౌరవం, అభిమానం రెట్టింపయ్యాయి. అతన్ని రజనీకి స్వంత అన్నగానే చూస్తున్నారు. ఆ రోజు శోభనం రాత్రి. రజనీని అలంకరించి గదిలోకి పంపారు. తలుపులు వేశారు. రజనీ మనసు అంతవరకు వెన్నెల విహంగమే విహరించిన గదిలోకి నెట్టిన తర్వాత మనసు మూగపోయింది. బయట నుండి వాళ్ళు తోసిన తోపుకు 4-5 అడుగులు వేసి అక్కడే అలాగే ఉండిపోయింది. రాజశేఖర్ మంచం మీద పడుకునే తనను పరీక్షగా చూస్తుంటాడని రజనీ భావన. కానీ ఎంతసేపటికి రాజశేఖర్ పలకరింపు కానీ మరే ఇతర అలికిడి కానీ లేదు. ఇంకా సేపు చూసింది. అయినా ఏ చడి చప్పుడు లేకుండా ఓరకంట మంచం వైపు చూసింది. చాలా పట్టుదలగల మనిషే. తనే ముందు పలకరించాలన్న అతని ఉద్దేశం అనుకుంటూ. కానీ మంచం మీద ఎవరూ ఉన్నట్టు లేదు. ఈసారి కాస్త తలపైకెత్తి చూసింది. నిజమే, మంచం మీద ఎవరూ లేరు. అతను ఇంకా గదిలోకి రాలేదా? కళ్ళు ఆత్రంగా నలువైపులా చూశాయి. గదిలో ఉంటేగా కనపడడానికి. ఈసారి సిగ్గు పటాపంచలైంది. చుట్టూ చూసింది. రాజశేఖర్ ఎక్కడా ఉన్నట్లు కనిపించలేదు. రజనీకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదేమిటి, తొలిరేయి కోసం ఎంతగా ఎదురు చూసింది తను. తనలాగే రాజశేఖర్ కూడా ఎదురు చూస్తుంటున్నాడని భావించింది. కానీ ఇదేమిటి, తనకే గాని ఆరాటం అతనికి లేదా? మనసు చివుక్కుమంది. 2 అడుగులు ముందుకు వేసింది. కానీ ఇంతలో చిన్నగా నవ్వినట్లు అనిపించింది. అవును, ఆ నవ్వు రాజశేఖర్దే అనిపించింది. హృదయతంత్రుల్ని మీటినట్లయింది. 2 చేతులు వెనక నుండి తన 2 కళ్ళను మూశాయి. రజనీ శరీరం పులకించిపోయింది. హృదయం తెలియని ఆరాటంతో బిగుసుకుపోయింది. హృదయతంత్రుల మీద నవరసరాగం ఆలపిస్తున్నట్లయింది. మనసులో తెలియని ఉద్విగ్నత. ఆ ప్రయత్నంగా తన 2 చేతులు ఆ 2 చేతుల మీద పడ్డాయి. అతని వెచ్చని ఊపిరి తన మెడ మీద తగిలి శరీరమంతా మధురమైన బాధతో నింపుతున్నట్లయింది. ఎంత చిలిపివాడు! ఎంతసేపు ఇక్కడే ఎక్కడో చాటుగా ఉండి తనను ఆట పట్టించాడన్నమాట. పారిపోయిన సిగ్గు పరుగు పందెం వేస్తున్నట్లు తిరిగి వచ్చి రజనీలో చేరిపోయింది. అంతే, సిగ్గుతో తల వాలిపోయింది. తన చేతులు మెల్లగా రాజశేఖర్ చేతులను తప్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. రజనీ నెమ్మదిగా పిలిచాడు రాజశేఖర్. ఆ పిలుపు పిలుపులా లేదు. ఏదో గంధర్వగానం వింటున్నట్లనిపించింది రజనీకి. తన్మయత్వంతో అలా ఉండిపోయింది. రజనీ ఈసారి కాస్త గట్టిగా పిలిచాడు. అంది తన్మయత్వంతో నుండి బయటపడడం ఇష్టం లేనట్లు. కళ్ళెందుకు మూసానో తెలుసా? తెలీదా? కళ్ళు మూసిన వాళ్ళెవరో చెప్తే గానీ చేతులు తీయను అంది అలాగా అన్నట్లు. ఊలే గాని మాటలు రావా? అలాగా, అయితే నిన్ను మాట్లాడించటమే నా పందెం అంది మళ్ళీ. అలా అనటంలో సరే చూద్దామని అర్థం ఉంది. అమ్మో, రాణిగారు మంచి పట్టుదల మనిషేనన్నమాట. అయితే సరే. చూడు మిస్టర్, ముఖముఖం తెలియని వాడిని బండి ఎక్కించుకుంటారం సంస్కారం అనుకోరు, అతిశయం అనుకుంటారు. దయచేసి మీరు మరో మార్గం చూసుకోండి. రజనీకి ఆ మాటలు వెంటనే అర్థం కాలేదు. కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత అర్థమయ్యాయి. అవి తను రాజశేఖర్తో మొట్టమొదటిసారిగా మాట్లాడిన మాటలవి. చెప్పలేని నవ్వు వచ్చింది. అయినా బిగబట్టుకుంది. ఇదిగో బాబాయ్, ఇతనే. తను రంగారావు గారిలు శుభ్రం చేద్దామని వెళ్ళగా అక్కడున్న రాజశేఖర్ని చూసి చెప్పలేనంత కోపం వచ్చి వెంటనే 4 పెద్దలను తీసుకెళ్ళింది. అప్పుడు తన అన్న మాటలు ఇవి. రాజశేఖర్ ఈ మాటలంటూ మెల్లమెల్లగా రజనీని హత్తుకుపోతున్నాడు. రజనీలో ఏదో తెలియని ఆవేశం పొంగి పరలింది. శరీరంలో లావా కొత్త కొత్త ఉడుకుతున్నట్లు అనిపించింది. ఏదో వివసత్వాన్ని పొందబోతూ ఉండండి అంది ఆరమోడుపు కన్నులతో. వెంటనే రాజా చేతులు వదిలి క్రిందకు వంగి వెతకసాగాడు. రజనీ మత్తులో నుండి బయటపడింది. రాజా అలా వెతుకుతుంటే రజనీకి ఏమిటో వెతుకుతున్నాడో అర్థం కాలేదు. తను క్రిందకు అటు ఇటు చూడసాగింది. రాజశేఖర్ కింద కూర్చుని వెతకసాగాడు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ తను వెతకసాగింది. చివరకు విసుగెత్తి ఏంటండి అడిగింది. ఆగండి, ఇప్పటికీ దొరకటం లేదు. ఇంకానా? ఏమిటో చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు? ఈ గదిలో ఇందాక ఓ దేవత నోటి మాటలనే ముత్యాలు రాల్చింది.
అవి ఏరుకుందామని అంటూ ఆగాడు. రజనీకి రాజశేఖర్ అల్లరి అర్థమైపోయింది. ముందు లేవండి, లేవండి చెప్తాను అంది. మూతి బిగించి రాజశేఖర్ అమాయకంగా లేచిపోయాడు. ఆ ముత్యాలు అక్కడ దొరకవు, ఇక్కడ అంటూ అతన్ని హత్తుకుపోయింది. రాజశేఖర్లోని కొంటెదనం, చిలిపిదనం, రజనీలో జంకు, భయం, సిగ్గు అన్నిటినీ దూరం చేశాయి. ఎన్నో సంవత్సరాల అనుబంధంలా అనిపిస్తోంది. అది తొలి రాత్రి అని అనిపించలేదు. ఆ మాట ఇందాకనే చెప్తే పోయేదిగా అంటుండగా రాజశేఖర్ చేతులు రజనీని చుట్టేశాయి. ఇద్దరూ మంచం మీదకెళ్లారు. రాజశేఖర్ రజనీని మంచం మీద కూర్చోబెట్టాడు.